మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. మా జోలికొస్తే అంతు చూస్తాం. చేయి వేయాలని చూస్తే ప్రాణమే తీస్తాం. ఇలా మారింది ప్రస్తుత పరిస్థితి. తమ గ్యాంగ్ లీడర్ను చంపారన్న పగతో రివెంజ్ మర్డర్ ప్లాన్ చేశారు. నమ్మించి మద్యం తాగించి కిరాతకంగా కత్తులతో పొడిచి బండరాయితో తల పగలగొట్టి హత్య చేశారు. ఇంతకీ ఏంటి ప్రతీకార హత్య? డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అది ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీ. ఇక్కడ యువకులందరూ గ్యాంగులుగా విడిపోయారు. అందులో టీమ్ 47 అనే గ్యాంగ్కు లీడర్ తరుణ్ రాయ్. ఇతను చెప్పిందే ఆ గ్యాంగ్కు వేదం. ఏ కార్యక్రమాలు జరిగినా తరుణ్ అండ్ టీమ్ 47 అక్కడ ఉంటుంది. తరుణ్కు ప్రత్యర్థిగా మరికొన్ని గ్యాంగులున్నాయి. ఈ గ్యాంగులకు తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకుంటారు, ప్లాన్ చేసుకుని అటాక్ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 24న టీమ్ 47 గ్యాంగ్ లీడర్ అయిన తరుణ్ రాయ్ను అతని ప్రత్యర్థులు దారుణంగా చంపారు. బాపు నగర్లోని దుర్గామాత పూజలో తరుణ్ పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా అతని స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్దామని తీసుకెళ్లాడు. అప్పటికే తన స్నేహితులతో కలిసి రౌడీ షీటర్ షేక్ షరీఫ్ మద్యం మత్తులో దాసారం బస్తీలో ఉన్నాడు. అప్పటికే పలుమార్లు తరుణ్ షరీఫ్లకు గొడవలయ్యాయి. అవి పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. ఈ క్రమంలో తరుణ్ షరీఫ్లు ఎదురుపడగా మాటా పెరిగింది. దీంతో షరీఫ్ వెంట ఉన్న స్నేహితులు తరుణ్ పై దాడికి దిగారు. తనపై దాడి చేస్తున్నట్లు తరుణ్ తన స్నేహితులకు సమాచారం అందించగా అప్పటికే తరుణ్ ను కత్తులతో పొడిచి బండరాయితో మోది హత్య చేశారు. ఈ విషయం తెలిసి టీమ్ 47 కోపంతో రగిలిపోయింది. తమ లీడర్ ను చంపిన వారిని ఎలాగైనా మట్టుబెట్టాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో తరుణ్ ను హత్య చేసిన షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తరుణ్ పై దాడి చేసిన మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A3గా తేజ్ అనే 21 ఏళ్ల యువకుడున్నాడు. ఈ యువకుడు కూడా హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. కాగా 2 నెలల క్రితమే తేజ్ అలియాస్ సిద్ధు బెయిల్పై బయటకొచ్చాడు. ఈ క్రమంలో అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది తరుణ్ గ్యాంగ్. మా అన్ననే చంపుతారా, ఇప్పుడు ఒక్కొక్కరిని మట్టు పెడతామని అనుకున్నారు. దీంతో తరుణ్ గ్యాంగ్ సభ్యులు తేజస్తో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అలా మద్యం తాగిస్తూ అతని పక్కనే ఉంటూ నమ్మించారు. ఇంతలోనే గత రాత్రి తేజస్ తన ఫ్రెండ్స్తో కలిసి మద్యం తాగాడు. ఆ ఫ్రెండ్స్లో టీమ్ 47 యువకులు కూడా ఉన్నారు. దీంతో తేజస్కు మద్యం తాగించిన తర్వాత ప్రగతి నగర్ బతుకమ్మ కట్ట వద్దకు తీసుకుని వచ్చారు. అలా తేజస్ ఒంటరిగా ఉన్న సమయంలో 20 మంది టీమ్ 47 యువకులు వచ్చి కత్తులతో పొడిచి తేజస్ను హత్య చేశారు. అక్కడే ఉన్న బండరాయితో తల పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య అనంతరం కత్తులు చూపిస్తూ రక్తపు చేతులతో వీడియోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తరుణన్న హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాం, ఇప్పుడు తరుణన్న ఆత్మ శాంతిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. యువకుడి ఒంటిపై 11 కత్తిపోట్లున్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది అన్నారు. అటు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.